సంక్రాంతి సెలవులతో పాటు ఆదివారం నేపథ్యంలో మేడారానికి భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులు పుణ్యస్నానాలు ఆచరించి తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తల్లులను దర్శించుకుంటున్నారు. గద్దెల వద్ద భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులంతా కూడా వచ్చారు. అలాగే కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులంతా వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. తనివి తీరా తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసి అక్కడి నుంచి కూడా భక్తులంతా కూడా గద్దెల బాట పడుతున్నారు. కుటుంబ సమేతంగా చాలామంది భక్తులు వచ్చి ఆ తల్లుల గద్దెలను దర్శించుకుంటున్నారు. జాతర సందడి మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇవాళ వారాంతం ఆదివారం కావడం, అలాగే సంక్రాంతి సెలవులు కావడంతో ఇక భక్తుల రద్దీ విపరీతంగా, ఇప్పటి నుంచి కూడా భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. భక్తులంతా కూడా అంటే జాతర సమయంలో ఎక్కువ రద్దీ ఉంటుందని భావించి పెద్ద సంఖ్యలో భక్తులు ముందస్తుగానే వచ్చి ఇక్కడికి ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో ఇక ఈ 10 రోజుల పాటు కూడా జాతర సందడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పసుపు కుంకుమ, అలాగే చీర సారే, వడిబియ్యం తీసుకొచ్చి తల్లులకు సమర్పించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే నిలువెత్తు బంగారాన్ని కానుకగా ఆ తల్లులకు సమర్పించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఎటు చూసినా కూడా భక్త జన సందోహంతో ఆ తాకిడి కనబడుతుంది. అలాగే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆలయ నిర్మాణ పనులు 250 కోట్లతో చేపట్టినటువంటి ఆలయ నిర్మాణ పనులు కూడా ఆ భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కూడా ఉంది. ముఖ్యంగా గద్దెల వద్ద ఎలాంటి తోపులాటలు లేకుండా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ముందుగా సమ్మక్క తల్లిని, సార్లమ్మ, పగిడిద్దర గోవిందరాజులు వీళ్ళ నలుగురు వనదేవతలను కూడా దర్శించుకుంటున్నారు. తనివి తీరా తమ మొక్కులను చెల్లించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. అలాగే కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడే వనభోజనాలు కూడా చేస్తూ ఇళ్లకు బయలుదేరుతున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ కొనసాగుతుంది. అలాగే ఇక పోలీసులు ఎప్పటికప్పుడు భక్తులను నియంత్రిస్తున్నారు. అంటే ఎక్కడ ఇబ్బందులు లేకుండా వారిని క్యూ లైన్లలో సాఫీగా వారి అందరికీ కూడా దర్శనం జరిగేలా భక్తులను క్యూ లైన్లో పంపిస్తున్నారు. భక్తులంతా కూడా వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. ఇక మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ఈ మంత్రులంతా, పొన్నం ప్రభాకర్, ఈ మంత్రులంతా కూడా ఇక్కడికి విచ్చేస్తారు. మంత్రి సీతక్కతో కలిసి ఆలయ వనదేవతలు దర్శించుకొని, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, ముఖ్యంగా జాతర పనులను వాళ్ళంతా కూడా పరిశీలన చేస్తారు. మరి కాసేపట్లో వారు ఇక్కడికి రానున్నారు. ఈ జాతర పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి అన్నది అధికారులతో సమీక్ష కూడా మరి కాసేపట్లోనే ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈ జాతర అధికారులతో సమీక్ష అనంతరం తిరిగి వారంతా కూడా హైదరాబాద్ వెళ్తారు. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు ఇక్కడికి వస్తారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక రద్దీ ఇవాళ నుంచి కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరగనుంది. అందుకు తగ్గట్లుగా అధికారులు కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.